Hello ladies and gentlemen, welcome to the show. సో ఒక ఇంట్రెస్టింగ్ ఈవెంట్ ఒకటి జరిగిందండి గత ఈ 2-3 రోజుల్లో. చాలా ఆసక్తికరమైన ఒక సంఘటన జరిగింది. అది దేనికి సంబంధించిన విషయం అంటే, నేను గతంలో ఒక వీడియో చేశాను, మార్స్ వర్సెస్ ప్లూటో, కుజుడు యముడు ఇద్దరి మధ్యలో యుద్ధం అని ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో చేయడానికి గల కారణం ఏమిటంటే, కుజుడు కర్కాటక రాశిలో నీచబడి గోచరిస్తుండగా ఎగ్జాక్ట్ ఆపోజిట్లో మకర రాశిలో ప్లూటో గోచరిస్తుంది. ఈ రెండు కూడా చాలా తీవ్రమైన, హింసాత్మకమైన, చాలా పవర్ఫుల్ ప్లానెట్స్. కుజుడు నీచబడినప్పటికీ కూడా కుజుడి యొక్క శక్తి ఎక్కడికి పోదు. కుజుడు కేవలం మ్యానిపులేటివ్ అయిపోతాడు కర్కాటక రాశిలో. మకర రాశిలో ప్లూటో చాలా పవర్ఫుల్గా గోచరిస్తుందన్నమాట. సో ఎప్పుడైతే ఈ రెండు గ్రహాలు అపోజిషన్లో ఉంటాయో ప్రపంచంలో ఏవో కొన్ని తీవ్రమైన సంఘటనలు జరుగుతాయి అని నేను ఆ వీడియోలో చెప్పడం జరిగింది. సో మనకి తెలుసు, గత కొన్ని రోజులుగా మనకి ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో ఈ యొక్క యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం అంతా జరుగుతుంది, పైపైన జరిగింది, మనందరికీ తెలుసు. కానీ ఒక సంఘటన జరిగింది, అది చాలామందికి తెలియదు. ఆ సంఘటన ఏమిటంటే, భారతదేశం వాళ్ళు, అంటే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ మిలిటరీ వాళ్ళు పాకిస్తాన్లో కొన్ని స్థావరాలు, కొన్ని సీక్రెట్ ప్లేసెస్ కొన్ని ఉంటాయి. అటువంటి సీక్రెట్ ప్లేసెస్లో ఒక సీక్రెట్ ప్లేస్ని దాడి చేయడం, బ్రహ్మోస్ మిసైల్ ఉపయోగించి దాడి చేయడం జరిగింది. సో మామూలుగా ఎయిర్ ఫీల్డ్స్ మీద దాడి చేస్తుంటారు. ఎక్కడి నుంచి అయితే యుద్ధ విమానాలు టేక్ ఆఫ్ అవుతూ ఉంటాయో ఆ ఎయిర్ ఫీల్డ్స్ని దాడి చేస్తూ ఉంటారు. అలాగే ఈ మిలిటరీ ఇన్స్టాల్మెంట్స్ అంటారు, ఎక్కడైతే ఈ యుద్ధ సామాగ్రి ఏవైతే ఉంటాయో, ఈ యొక్క వెపన్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఒక స్థావరంలో ఉంచుతారనమాట. ఆ కర్మాగారాలపై దాడి చేయడం ఇటువంటిగా మనం చూస్తూ ఉంటాం. అలా వాళ్ళు కూడా మన భారతదేశం మీద చాలా విధాలుగా దాడి చేశారు. కానీ అవన్నీ కూడా మన ఇండియన్ ఆర్మీ మన యొక్క టెక్నాలజీ ఉపయోగించి అన్నిటినీ కూడా న్యూట్రలైజ్ చేశారు. అంటే భూమి మీదకి చేరకుండానే, వాళ్ళ యొక్క టార్గెట్ రీచ్ కాకుండానే ఆకాశంలోనే అన్నిటినీ కూడా న్యూట్రలైజ్ చేయడం జరిగిందనమాట. సో కానీ మన భారతదేశం వాళ్ళు ఈ యొక్క బ్రహ్మోస్ వెపన్స్, మిసైల్స్ ఉపయోగించి ఒక సీక్రెట్ స్థావరం మీద దాడి చేయడం జరిగింది. ఆ సీక్రెట్ స్థావరం ఏంటంటే కిరానా హిల్స్ లేకపోతే కిరానా హిల్స్ అని చెప్పేసి ఒక స్థావరం ఉంది. సో ఆ స్థావరంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే అదొక న్యూక్లియర్ విభాగం అన్నమాట. అంటే అక్కడ న్యూక్లియర్ విభాగం అంటే అక్కడ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయొచ్చు, లేకపోతే అక్కడ న్యూక్లియర్ వెపన్స్ అక్కడ సేవ్ చేయొచ్చు. అంటే అక్కడ అదొక స్థావరం, అదొక కర్మాగారం అన్నమాట. అక్కడ న్యూక్లియర్ వెపన్స్ అన్నీ కూడా అక్కడ ఉంటాయి, లేదా న్యూక్లియర్ వెపన్స్ని అక్కడ తయారు చేసే ఒక విభాగం అది. సో అక్కడ దాడి చేయడం జరిగిందట. ఇది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎవ్వరికీ తెలియదండి. ఇది కొన్ని సంస్థలు ఏవైతే ఉంటాయో, కొంతమంది రిపోర్టర్స్ కావచ్చు, కొంతమంది సీక్రెట్ ఏజెంట్స్ కావచ్చు, వాళ్ళ ద్వారా కొన్ని మీడియా సంస్థల్లో అన్అఫీషియల్గా ఈ యొక్క న్యూస్ అన్నది స్ప్రెడ్ అవుతుంది అనమాట. దీంట్లో చాలా వరకు వాస్తవం కూడా ఉన్నట్టే అనిపిస్తుంది. సో ఎప్పుడైతే దాని మీద దాడి జరిగిందో అక్కడ కొంచెం న్యూక్లియర్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో, ఈ అణువు ఆయుధాలకు ఉపయోగించే ఇంధనం ఏదైతే ఉంటుందో అది కొంచెం లీక్ అయిందని, దాని కారణంగా ఈ విషయం చైనా వాళ్ళకి తెలిసి చైనా వాళ్ళు యుఎస్ని అలర్ట్ చేయడము, యుఎస్ వాళ్ళు ఈ రాయబారం జరిపి ఈ యుద్ధాన్ని కొంతవరకు నిలిపివేసేలా చేయడం, ఇవన్నీ కూడా జరిగినాయి అని చెప్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎంతవరకు నిజమో అన్నది మనకు తెలీదు. కానీ చాలా క్రెడిబుల్ సోర్సెస్, చాలా ముఖ్యమైన కొందరు జర్నలిస్టులు కావచ్చు, కొన్ని మీడియా సంస్థలు కావచ్చు, అవన్నీ కూడా ఇప్పుడు కాదు నిన్న రాత్రి నుంచే ఈ విషయం ఒకటి తిరుగుతుందన్నమాట, స్ప్రెడ్ అవుతుందన్నమాట. సో దీనికి నేను ఎందుకు ఇప్పుడు ఇదంతా నేను మీకు చెప్తున్నానంటే, ఆ వీడియోలో ప్లూటో వర్సెస్ మార్స్ వీడియోలో నేను చెప్పడం జరిగింది, ప్లూటో అంటే అటామిక్ ఎనర్జీ. ఎప్పుడైతే ప్లూటోని కనుగొనడం జరిగిందో
అప్పుడే ఈ అటామిక్ ఎనర్జీ కావచ్చు, ఈ యాటమ్ బాంబ్స్ని కావచ్చు, ఇవన్నీ కూడా కనుగొనడం జరిగిందనమాట. ఎప్పుడైతే ప్లూటో మార్స్ రెండు అపోజిషన్లో ఉంటారో ఇటువంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. నేను మెన్షన్ చేయలేదు ఇటువంటి జరుగుతుందని, కానీ క్లియర్గా నేను మెన్షన్ చేసింది ఏంటంటే ప్లూటో అంటే ఏంటంటే అటామిక్ ఎనర్జీ. ఎప్పుడైతే రెండు వ్యతిరేకమైన ఈ తీవ్రమైన రెండు గ్రహాలు ఎదురెదురు పడతాయో అపోజిషన్ అన్నది చాలా స్ట్రాంగ్ ఆస్పెక్ట్ అండి. ఎప్పుడైతే రెండు ఎదురెదురుగా ఉంటాయో ఇటువంటి యుద్ధాలు కావచ్చు, దాడులు కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతాయి. చరిత్రలో చాలాసార్లు చూసాం మనం ఇలా జరగడం. సో ఇప్పుడు ఈ కుజుడు ప్లూటో అపోజిషన్లో ఉన్నప్పుడు ప్లూటో అటామిక్ ఎనర్జీకి కారకుడు కాబట్టి ఇది జరిగే అవకాశం కూడా ఉంది. సో మాటికి కూడా ఈ పాకిస్తాన్ వాళ్ళు ఈ అణువాయుధాలతో దాడి చేస్తామని వాళ్ళు బెదిరిస్తూ ఉంటారు. మన భారతదేశానికి ఒక పాలసీ ఉంది, మనకి మనం విధించుకున్న ఒక నియమం ఉంది. అది ఏంటంటే ముందుగా మేము ఈ యొక్క అణువాయుధాలు మేము ఉపయోగించము అని చెప్పేసి ఒక నియమాన్ని మనం విధించుకున్నాం అనమాట. మన మీద మనం విధించుకున్నాం అనమాట. అది మంచికే. సో పాకిస్తాన్ వాళ్ళకి ఆ నియమం లేదు కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా బెదిరిస్తూ ఉంటారనమాట. మా దగ్గర అణువాయుధాలు ఉన్నాయని బెదిరిస్తూ ఉంటారనమాట. సో భారత మిలిటరీ ఏం చేసిందంటే మీ దగ్గర అణువాయుధాలు ఉన్నాయని మీరు చెప్తున్నారు, కానీ అవి ఎక్కడున్నాయో కూడా మాకు తెలుసు అని ఒక మెసేజ్ లాగా ఈ యొక్క దాడి చేసి ఉండవచ్చు. సో ఆ దాడిలో ఏమైందంటే బహుశా అక్కడ ఆ దాడి వలన ఈ అటామిక్ ఫ్యూయల్ ఏదైతే ఉంటుందో, ఈ అణు ఇంధనం ఏదైతే ఉంటుందో ఇది లీక్ అవ్వడము. అండ్ వన్ మోర్ థింగ్, ఎప్పుడైతే ఈ దాడి జరిగిందో అక్కడ 4.0 అంటే ఈ వెక్టర్ స్కేల్ అంటారు కదా, దీని మీద ఆ 4.0 ఎంతో సమ్వాట్ ఆ రేంజ్లో భూకంపం కూడా అక్కడ సంభవించిందంట. ఎందుకంటే అణువాయుధాలు ఎప్పుడైతే ఆ దాడికి గురి అవుతాయో చాలా చాలా కఠినంగా ఉంటుందండి. ఆ అణువాయుధం ఎప్పుడైతే పేలుతుందో అది చాలా భూమంతా కూడా ఇలా షేక్ అవుతుంది అనమాట. సో ఆ భూకంపం కూడా అక్కడ రిజిస్టర్ అయిందని చెప్పేసి కొన్ని అథారిటీస్ కావచ్చు, కొంతమంది మీడియా ప్రతినిధులు కావచ్చు చెప్తున్నారు. సో ఇది జరిగే అవకాశం ఉంది. సో అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ వాళ్ళే భారతదేశంకి కాల్ చేసి యుద్ధాన్ని నిలిపివేయండి అని కూడా అడగడం కూడా జరిగిందనమాట. ఇవన్నీ కూడా ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేసినట్లయితే ఇందులో ఎంతో కొంత నిజం ఉందనే అనిపిస్తుంది. సో అది మనకి ఖచ్చితంగా తెలీదు, కానీ ఈ న్యూక్లియర్ ఎనర్జీ లీక్ అవ్వడం అన్నది చాలా ప్రమాదకరమైన విషయము. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఎప్పుడైతే ఈ అణు ఇంధనం లీక్ అవుతుందో ఒక రేడియేషన్ అన్నది అందులోంచి ఉత్పత్తి అవుతుంది అనమాట. రేడియేషన్, అటామిక్ రేడియేషన్ అంటారు, న్యూక్లియర్ రేడియేషన్ అంటారు. ఇది చాలా ప్రమాదకరం. సో దాన్ని డిటెక్ట్ చేయడానికి అమెరికా నుంచి ఒక విమానం, ఆ విమానం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ యొక్క న్యూక్లియర్ రేడియేషన్ని పసిగట్టే ఒక మెకానిజం అందులో ఉంటుందన్నమాట. సో అమెరికా నుంచి ఆ విమానము పాకిస్తాన్కి చేరుకున్నట్టు కూడా కొన్ని సంస్థలు, కొన్ని మీడియా సంస్థలు చెప్తున్నాయి. సో ఇవన్నీ కూడా ఎంతవరకు నిజమో తెలీదు. బట్ మనం ఏమి మీడియా సంస్థ కాదు, మనం ఆస్ట్రాలజీ, మనం బేసిక్ థింగ్ ఏంటంటే మనం జ్యోతిష్యం. కానీ ఎప్పుడైతే ప్లూటో మార్స్ అపోజిషన్ జరిగిందో, అపోజిషన్ ఇంకా జరుగుతూనే ఉంది. ప్రస్తుతానికి ఇప్పుడు కుజుడు కనుక మనం చూసుకున్నట్లయితే 16 డిగ్రీల దగ్గర ఉన్నాడు, ప్లూటో 9 డిగ్రీల దగ్గర ఉందన్నమాట. సో ఇంకా అపోజిషన్, టైట్ అపోజిషన్ ఇంకా ఉంది. సో ఐ థాట్ ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిందండి. అన్ఫార్చునేట్, యుద్ధం అన్నది చాలా అన్ఫార్చునేట్ థింగ్. ఒక మూవీ ఉంటుంది, క్రిమ్సన్ టైడ్ అనే ఒక అద్భుతమైన మూవీ ఉంటుంది. ఆ మూవీలో కొన్ని డైలాగ్స్, అబ్సల్యూట్లీ బ్రిలియంట్ డైలాగ్స్ ఉంటాయి. అందులో ఒక డైలాగ్ ఏంటంటే అండి, యుద్ధంలో ద రియల్ ఎనిమీ క్యాంట్ బీ డిస్ట్రాయిడ్. అంటే యుద్ధంలో శత్రువు అన్నవాడు చనిపోడట. ఎందుకంటే ఇన్ ఎ న్యూక్లియర్ వరల్డ్ ద రియల్ ఎనిమీ ఈజ్ వార్ ఇట్ సెల్ఫ్. అంటే మనం ఇప్పుడు న్యూక్లియర్ ప్రపంచంలో ఉన్నాం. ఇటువంటి న్యూక్లియర్ ప్రపంచంలో నిజమైన శత్రువు ఎవరంటే యుద్ధమే నిజమైన శత్రువు. అవతలవాడి శత్రువు కాదు, యుద్ధమే శత్రువు. ఎప్పటికైనా నెగ్గేది యుద్ధం నెగ్గుతుంది, కానీ మనుషులు నెగ్గలేరు యుద్ధం ఈ న్యూక్లియర్ వరల్డ్లో. సో చాలా పవర్ఫుల్ డైలాగ్ అది. సో ఐ హోప్ ఇక్కడితో యుద్ధం ముగుస్తుందని నేను ఆశిస్తున్నాను. చాలామంది చనిపోతారండి, అటువైపు చనిపోతారు, ఇటువైపు చనిపోతారు, చాలా గాయాలు, చాలా తీవ్రమైన నష్టం జరుగుతుంది. సో ఇట్స్ నెవర్ గుడ్. యుద్ధం అనేది ఎప్పుడూ మంచిది కాదు. ఓకే, సో ఎనీహౌ, కానీ మన చేతుల్లో ఏముందండి? ఇప్పుడు జ్యోతిష్యం ఏం చెప్తుందంటే అన్నీ కూడా మనకి ఫ్రీ విల్ అనేది మనకు ఉండదని చెప్తుంది జ్యోతిష్యం. జ్యోతిష్యం అంటే పూర్తిగా ఉండదని చెప్పదండి,
కొంతవరకు కూడా మనకి ఫ్రీ విల్ ఉంటుంది, కొంత ఫ్రీ విల్ మనకు ఉండి తీరుతుంది. మన గ్రహాలు మనని ఇలాగ నడిపించినప్పటికీ కూడా మనకి కొంతవరకు ఫ్రీ విల్ అనేది మనకు ఉంటుంది. ఫ్రీ విల్లే లేకపోతే ఇంకా జీవితానికి అర్థమే ఉంటుందండి. మనం కేవలం ఒక రాబోట్స్ లాగా మనకి జీవితం ఉన్నట్లయితే ఇంకా దానికి అర్థమే ఉంటుంది. సో ఎంతో కొంత మనకి ఫ్రీ విల్ ఉంటుంది. ఆ ఫ్రీ విల్నే మనం మంచి కోసం ఉపయోగిస్తే ఇటువంటి యుద్ధాలు ఇవన్నీ కూడా మనం ఆపచ్చు అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ఇట్ అండి. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు, అందుకనే ఈ వీడియో చేశాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ థింక్ ఆస్ట్రో. గుడ్ నైట్, గుడ్ బై.